సొంత వ్యాపారం, ప్యాషన్‌తో పాటు ప్రాఫిట్. ఈ రెండూ కలిపి జీవన ప్రయాణాన్ని విజయవంతం చేసుకుంటున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఎంచుకున్న మార్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆయన చేస్తున్న బిజినెస్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉద్యోగం ఒకవైపు, వ్యాపారం మరోవైపు. ఈ రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళుతూ ప్యాషన్ ఉంటే అవకాశాలు సృష్టించుకోవచ్చని నిరూపిస్తున్నాడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం వియన్పురం కాలనీకి చెందిన డాక్టర్ కిషోర్. కిషోర్ ఎకనామిక్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఏలూరులో ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అయితే తాను 2000 సంవత్సరం అంటే 7వ తరగతి చదువుతున్నప్పుడే ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు బిజినెస్ చేయడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నారు. ఇలా మారుమూల పల్లెల నుంచి ఒరిజినల్ నాటుకోళ్లను సేకరించి వాటి పెంపకం చేపడుతున్నాడు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్. వారంలో 6 రోజులు ఉద్యోగం, కాని ఆదివారం మాత్రం నాటుకోడి మాంసం అమ్మకానికి కేటాయిస్తున్నాడు. మేము గత 25 సంవత్సరాల నుంచి నాటుకోళ్ళని విక్రయించడంలో ఉన్నామండి. మార్కెట్లో ముఖ్యంగా మాంసానికి వినియోగించే నాటుకోళ్ళని మేము ఎక్కువగా విక్రయించడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా నాటుకోళ్ళని ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఆదాయ వనరులుగా అనేక మంది దీన్ని ఉపాధిగా చేపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మేము 3 నెలల నుంచి 4 నెలల కోడి పిల్లల్ని మేము పెంచుకోవటానికి సప్లై చేయడం జరుగుతుంది. మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాలకు కూడా మేము అనేక సార్లు నాటుకోళ్ళని సప్లై చేయటం అనేది జరిగిందండి. మాంసాహారాల్లో ఇతర మాంసాల కంటే నాటుకోడికి ఉండే ప్రయోజనాలు అనేకమైనవి ఉన్నాయండి. చాలామందికి వాటి యొక్క ఉపయోగాలు తెలియదు. వీటి వలన మనిషికి మధుమేహం, అదేవిధంగా థైరాయిడ్, గుండె జబ్బులకి ఎక్కువగా ఉపయోగపడతాయి. రక్తనాళాల్లో బ్లడ్ని క్లాటింగ్స్ కూడా ఇది కరిగించడం అనేది జరుగుతుందండి. ఇతర మాంసాల్లో ఉండేటటువంటి కొవ్వు శాతంతో పోల్చుకుంటే నాటుకోళ్ళలో కొవ్వు శాతం అనేది తక్కువగా ఉంటుందండి. అదేవిధంగా మా దగ్గర ఒరిజినల్ నాటుకోళ్ళతో పాటు BV3 బ్రౌన్ లైట్ బ్రాడ్స్, అదేవిధంగా సోనాలి, అసీల్ క్రాస్ బ్రీడ్ అనేవి మా దగ్గర ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుందండి. ఈ సోనాలి, BV3 ఐట్లని మేము మీట్ పర్పస్కి, ఎగ్ పర్పస్కి, అదేవిధంగా ఎవరైనా నూతనంగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు, నూతనంగా ఫామ్ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి పెంచుకోవటానికి మేము అనేది సప్లై చేయటం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ సోనాలి, ఈ BV3 ఐట్లు ఒరిజినల్ నాటుకోళ్ళను వేటికాటినే సపరేట్గా చేసి మేము వినియోగదారులకి కన్ఫ్యూజ్ లేకోకుండా వేటికాటికే సపరేట్ చేసి వాటి యొక్క ధరల్లో మార్పు అనేది చెప్పడం జరుగుతుందండి. ఒరిజినల్ నాటుకోడిని చూసినట్లయితే 800కి పర్ కేజీని విక్రయించడం జరుగుతుంది. BV3 ఐట్లను చూసినట్లయితే 450కి 400కి విక్రయించడం జరుగుతుంది. సోనాలి, అసీల్ క్రాస్ బ్రీడ్ అయితే 280కి 300కి విక్రయించడం అనేది జరుగుతుందండి. ఒక 50 కోళ్ళని పెంచుకుంటే రోజుకి 1500, 1000 రూపాయల నుంచి 1500 రూపాయలని ఆదాయాన్ని ఆర్జించవచ్చండి. అలా ఆర్జించడం వలన ఇతర ప్రైవేట్ రంగాల్లో పనిచేసే దానికన్నా స్వయం ఉపాధి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం అండి. ఒరిజినల్ నాటుకోళ్ళని మేము ఎక్కువ శాతం కొన్ని వాటిని పెంచడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కువగా పెంచుతారో వాళ్ళ దగ్గర నుంచి మేము నాటుకోళ్ళని సేకరించి వాళ్ళ నుంచి తీసుకొచ్చి మేము అనేది రైతులకి, పెంచుకునే వారికి, రైతులకి, కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసేవారికి, అదేవిధంగా మీట్ పర్పస్కి అయితే ఎవరన్నా వినియోగదారులు మాంసానికి కావాల్సిన వాళ్ళు అవసరం అడిగినప్పుడు మీట్ పర్పస్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒరిజినల్ నాటుకోళ్ల మాంసానికి ఉన్న డిమాండ్ ఎప్పుడూ తక్కువ కావడం లేదు. కాబట్టే ఈ ప్రయత్నం మొదలుపెట్టాడు కిషోర్. ఇంతటితో ఆగిపోలేదు. నాన్ వెజ్ పచ్చళ్ల తయారీకి కూడా శ్రీకారం చుట్టాడు. నాన్ వెజ్ పచ్చళ్ల తయారీలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చికెన్, మటన్, ఫిష్ పచ్చళ్ళు ఇప్పుడు అతడి చేతివృత్తిగా మారాయి. ప్రతి వారాంతంలో డజన్ల కొద్దీ ఆర్డర్లు రాబడుతూ మంచి లాభాలు పొందుతున్నాడు. నాన్ వెజ్ పికిల్స్ హబ్ అని చిన్నగా స్టార్ట్ చేసామండి. దాని ప్రజాదరణ పొంది నేడు దాంట్లో మేము విభిన్న రకాలైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ని ప్రొడక్ట్ చేసి, ఉత్పత్తి చేసి, తయారు చేసి పచ్చళ్ళని ప్రజలకు అందించడం అనేది జరుగుతుంది. ఈ నాన్ వెజ్ పచ్చళ్ళలో మరి ముఖ్యంగా చూసినట్లయితే నాటుకోడి పచ్చడి, మటన్ పచ్చడి, చికెన్ బోన్లెస్, ఫ్రాన్స్,
కౌజు పిట్ట, ఫిష్, అదేవిధంగా కొరమేను, పీతలు, ఇలా తదితర ప్రజల యొక్క అభిరుచి మేరకు మేము పచ్చళ్ళను తయారు చేసి పంపించడం అనేది జరుగుతుందండి. మరి ముఖ్యంగా ఈ పచ్చళ్ళ ఉత్పత్తికి వచ్చేపాటికి మేము విదేశీలో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఫారిన్ ప్యాకింగ్ చేసి ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఫారిన్ సప్లై అనేది ఎక్కువ చేయటం అనేది జరుగుతుందండి. మేము నాటుకోడి పచ్చడి వచ్చేపాటికి 1500 రూపాయల నుంచి 1800 అమ్మటం అనేది జరుగుతుంది కేజీ. అదే బ్రాయిలర్ చికెన్ వచ్చేపాటికి 800 నుంచి 1000 రూపాయలు అమ్మటం జరుగుతుంది. మటన్ ఫ్రాన్స్ వచ్చేపాటికి 1800 అండి. అదే ఫిష్ వచ్చేపాటికి 1200 అండి. పీతలు వచ్చేపాటికి 1000 రూపాయలండి. ఈ నాటుకోళ్ల పరిశ్రమని నేను 7th క్లాస్లో స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. నేను ప్రస్తుతం ఈ నాటుకోళ్ల వ్యాపారాన్ని చేస్తూనే 2023 ఫిబ్రవరి 14న నేను పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఎస్విఆర్కే డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ నేను ఈ కోళ్ళ పరిశ్రమని ఇంకా అభివృద్ధి చేయటం అనేది జరిగిందండి. ప్రస్తుతం మా నెలకు వచ్చేపాటికి మా యొక్క ఇన్కమ్ అనేది సీజన్ టైంలో 1.5 lakhs, అన్సీజన్ టైంలో 1 lakhకి తగ్గకుండా అనేది ఉండటం జరుగుతుందండి. ఉద్యోగంతో పాటు స్వంత వ్యాపారం, ఇదే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ రహస్యం. ఆదాయం పెరగడమే కాకుండా తనకిష్టమైన వ్యాపారంపై కూడా ఒక ముద్ర వేసుకుంటున్నాడు. ఈ ప్రయత్నం ఇప్పుడు ఇతర యువతకు కూడా ఆదర్శంగా మారుతోంది.